ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలోని 20వ వార్డు చైతన్య కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. సరైన మురుగునీటి పారుదల లేక కాలనీలో మురుగునీరు రోజుల తరబడి నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నిలిచిపోయిన మురుగునీటి కారణంగా దుర్వాసన వెదజల్లుతుండగా దోమల వ్యాప్తి పెరిగి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం నెలకొంది. కాలనీ వాసులు నిత్యం ఇదే సమస్యతో సతమతమవుతున్నా సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. అభివృద్ధి పరిశుభ్రత పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న నగర పంచాయతీ పాలకులు ప్రజల కనీస అవసరమైన డ్రైనేజ్ సౌకర్యాన్ని కూడా కల్పించకపోవడం దారుణమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురుగునీటిలోనే నడుచుకుంటూ పిల్లలు పాఠశాలలకు, వృద్ధులు తమ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఎవరు జారి ప్రమాదానికి గురవుతారన్న భయం ప్రజలను వెంటాడుతోంది. వర్షం పడితే పరిస్థితి మరింత దయనీయంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా సమస్యను పరిష్కరించే నాదుడు లేడా మహాప్రభు అంటూ 20వ వార్డు చైతన్య కాలనీ ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారు. పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనమై వారు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఏలేశ్వరం నగర పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి నిలవన్న మురుగునీటిని తొలగించి శాశ్వత డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.